ప్రియమైన ప్రియమైన యేసుక్రీస్తు బిడ్డలారా, మీకు ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ యాగాన్ని ధరించినప్పుడు తనపై జరుగుతున్న అపహాస్యానికి గురైనారు. యేసుక్రీస్తు ఆ అపహాస్యానికి గురేయటానికి ఆయన ముందున్న లక్ష్యం ఏంటంటే, ఆయన అపహాస్యానికి వెనుకాడలేదు. కానీ ఆయన లక్ష్యం ఏంటంటే, ఆ క్షణంలో యేసు అక్కడ ఆలోచించింది తనకు జరుగుతున్న అపహాస్యం, అవమానం కాదు. కానీ ఆయనకు కావలసింది సర్వలోక రక్షణ. సర్వలోక రక్షణ. ప్రతి మానవుడు రక్షించబడాలి. నా యాగం ద్వారా ప్రతి వాళ్ళు, నా శిలువను చూసిన ప్రతి వాళ్ళు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, క్రీస్తుని ఎరిగిన వారిగా ఉండాలనేదే ఆయన త్యాగం. తండ్రి అప్పజెప్పిన పనిని తుదముట్టించాలనే ఆలోచన కలిగి ఆయన ఎంత అపహాస్యం చేసినా, ఎంత అవమానం చేసినా, శరీర అవమానానికి గురైనారు, ఆత్మీయ అవమానానికి కూడా ఆయన గురైనారు. దీన్ని బట్టి ఆయన ఈ అవమానాలను లెక్క చేయలేదు. కానీ తండ్రి తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చాలనే ఆశ కలిగి ఎన్ని బాధలైనా సరే అనుభవించి తన కర్తవ్యాన్ని నెరవేర్చినారు. ఈ కర్తవ్యం నెరవేర్చడంలో యేసుక్రీస్తు విజయాన్ని చూడగలిగినాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, వీడు తన వారిని రక్షించను, తన్ను తాను రక్షించుకోనలేదని అన్నారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేయుచున్నారు. కానీ అక్కడ పూర్తిగా వారి మాటలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఆయన తాను దేవుని కుమారుడై ఉండియు తనను తాను రక్షించుకొనుటకు ఇష్టపడలేదు, కానీ మనలను రక్షించటానికి ఇష్టపడ్డాడు. మన నిమిత్తం ఆయన ఆ అపహాస్యాన్ని భరించాడు. ప్రియులారా, ఈ భరించటం అనేది ఒక క్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. ఎవరైనా మనల్ని ఎంత మాట అంటే మనం ఓర్చుకోలేము. కానీ యేసుక్రీస్తు తన శరీరాన్ని దున్నబడుతున్నప్పటికీ, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పటికీ, ఆయన వస్త్రాలను పంచుకున్నప్పటికీ, ఆయన చేదు చెరకనిస్తున్నప్పటికీ, వీటన్నిటినీ యేసుక్రీస్తు చాలా ఓర్పుతో భరించి తండ్రికి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చడానికి యేసుక్రీస్తు